మెదక్ చర్చి మెదక్ ఏడుపాయల అమ్మవారి మీద ఓట్లు పెట్టు మరి రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ నెల 25న మెదక్ వస్తున్న సీఎం రేవంత్ కి దమ్ముంటే రుణమాఫీ అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిద్దామని సవాల్ విసిరారు. ఏడుపాయల అమ్మవారి దగ్గర ముక్కు నేలకు రాసి ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు హరీష్. అంతేకాదు రుణమాఫీ మీద మాట తప్పారని మెదక్ చర్చికి వెళ్లి క్రీస్తును క్షమించాలని రేవంత్ కోరుకుంటే మంచిదన్నారు. రేవంత్ రెడ్డి రేపు వస్తున్న 25 తారీఖు చాలా సంతోషం. రండి, మెదక్ జిల్లాలో మీరు మంచిగా దర్శనం చేసుకొని ఆ ప్రాయశ్చిత్తం చేసుకున్నాక ఏ ఊరికన్నా పోదాం, మీ ఇష్టమున్న ఊరికి పోదాం. నువ్వు గన్మెల్ని నిలిచిపెట్టు, నేను గన్మెల్ని నిలిచిపెడతా, మనమే పోదాం, ఇద్దరమే పోదాం. ఏ ఊరికన్నా పోదాం. నా ఊర్లో పోయి కసీర్ కాడ కూర్చొని మీ ఊర్లో రుణమాఫీ అయిందని అడుగుదాం. అయిందంటే నేను ముక్కు నెలకు రాస్తా, కాలేదంటే నువ్వు రాస్తావా అని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఏ ఊరికన్నా పోదాం. మెదక్లో నీ బుద్ధి ఉన్న ఊరికి పోదాం. రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో 25 తారీఖు నువ్వు రమ్మంటే నేను వస్తా, నిలబడతా. నువ్వు ఏ ఊరికంటే ఆ ఊరికి ఇద్దరం కలిసి పోదాం, కసీర్ కాడ నిలబడదాం, ఊరందరినీ పిలిచి మీ ఊళ్ళో రుణమాఫీ అయిందని అడుగుదాం. మరి నువ్వు నిన్న అసెంబ్లీలో అయిపోయిందని ఎట్లా చెప్తావు? నేను అడుగుతా ఉన్నా, ఏ రకంగా చెప్తావు? అసెంబ్లీలో ప్రజల్ని మోసం చేస్తావా?